ఏయ్, నిన్న పార్టీలో రచ్చ చేసింది ఇదే అనుకుంటానే. ఆ స్టైలు ఫాస్ట్ చూస్తే ఫస్ట్ ఇయర్ అనుకుంటా. పదండి దీని సంగతి చూద్దాం. ఏ ఆగు, సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? తెలుసు. తెలిసి కూడా అంత పొగరా? నీ పేరేంటి? చిత్ర. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కి ఇంత బలుపా? ఏంటి రాగింగ్ చేస్తున్నారా? లేదు సార్, ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ కి దారేటంటే చెప్తా. స్టాప్ లయింగ్. ప్రొఫెసర్ నే రాగింగ్ చేసి అంత స్టేజ్ కి వచ్చారనమాట. ప్రొఫెసరా? ఎస్, చిత్ర లైక్ మై డాటర్. సైకాలజీలో లాస్ట్ ఇయర్ మన కాలేజీ టాపర్. ఇంత బ్రిలియంట్ ను వదులుకోలేక మన ప్రొఫెసర్స్ అందరూ కంపల్ చేసి మరి తన అసిస్టెంట్ సైకాలజీ ప్రొఫెసర్ గా ఇక్కడే ఉంచారు. పిహెచ్డి చేస్తూ మీతో పాటు హాస్టల్ ఇక్కడే ఉంటుంది. మరి ఇందాక ఫస్ట్ ఇయర్ అన్నారు. చిత్ర అంటే నేను ఫస్ట్ ఇయర్ క్లాసెస్ తీసుకుంటున్నాను కదా సార్, అందుకే ఫస్ట్ ఇయర్ అన్నాను. ప్లీజ్ సార్ వదిలేయండి. సారీ చిత్ర, మీరు ప్రొఫెసర్ ఏంటి, నేను నా పార్టీ ఏంటి? సొసైటీ కోసం నేను ఇలా ఉంటాను, కానీ నా కోసం నేను నాలానే ఉంటాను. మ్యామ్ మీరా? వాట్ చిత్ర, ఎలా ఉన్నాయిరా? ఒక పక్క సైకాలజీ క్లాసులు, మరో పక్క పారానార్మల్ యాక్టివిటీస్ మీద నీ రీసెర్చ్. ఎవ్రీథింగ్ గుడ్ మ్యామ్. చాలా తక్కువ టైంలోనే స్టూడెంట్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. నన్ను అనాథగా మిగిల్చకూడదని మీరు చేసిన ప్రయత్నానికి చాలా థ్యాంక్స్. ఏయ్ చాలే, ఈ వీకెండ్ లో నువ్వు చేసిన రీసెర్చ్ మీద ఫస్ట్ సెమినార్ ఇవ్వబోతున్నావన్నారే? అవును మ్యామ్, ది ఎగ్జిస్టెన్సీ ఆఫ్ పారానార్మల్ యాక్టివిటీస్ అనే సబ్జెక్ట్ మీద సెమినార్ జరగబోతోంది. ఆ రోజే నా రీసెర్చ్ గురించి ఫస్ట్ టైం డిస్కస్ చేయబోతున్నాను. ఇంతకీ ఏం తెలిసావు నీ రీసెర్చ్ లో? దయ్యాలున్నాయనా లేవనా? లెట్స్ వెయిట్ అండ్ సీ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ సార్. రమ్మన్నారట? అవును. ఏంటి ఈ మధ్య కొత్తగా ఓ పుకారింటున్నాను, హాస్టల్లో దెయ్యం తిరుగుతుందని, పిల్లలు భయపడిపోతున్నారని. హాస్టల్ మనం సమాధుల మీద కట్టామంటున్నారంట. దయ్యం గీయమే లేదు సార్. బట్ ఆ కథలన్నీ కవర్ స్టోరీలుగా రాకముందే ఈ స్టోరీలన్నీ కవర్ చేయండి. సమాధుల మీద పునాదులని, హాస్టల్లో గోస్టులని, ఓడల మర్రి ప్రోగ్రాంలు రాకముందే వాళ్ళ బ్రెయిన్ ఛానల్ ని ట్యూన్ చేయండి. వెళ్ళండి. సరే సార్. ఏ మీకు విషయం తెలుసా, మన హాస్టల్ నుంచి చాలా మంది పారిపోయారట ఫర్ ద రీజన్స్ ఆఫ్ అన్నోన్. కానీ అందరూ అనుకునే నిజం ఏంటంటే మన హాస్టల్లో దెయ్యం ఉందని. చాలా మందికి షాడోలో కనిపిస్తుందట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు మన హాస్టల్ ఉన్న ప్లేస్ లో ఇంతకు ముందు చెరువు ఉండేదంట. అందులో మనుషులు చంపడేసేవాళ్ళంట. ఆ చెరువు పుడిచి మన హాస్టల్ కట్టారని. కాదే, మన వార్డెన్ పెట్టే టార్చర్ తట్టుకోలేకే పారిపోయి ఉంటారు. వార్డెన్ అది. జనరేటర్ వచ్చింది. ఎవరే జనరేటర్ అన్నారు? ఎవరి జనరేటర్? అంటే జనరల్ గా దయ్యం అనబోయి. దయ్యాలు భూతాలు అస్సలు ఇదంతా కాదు. అర్ధరాత్రి ఆడపిల్లలు స్నానం చేస్తున్నప్పుడు తొంగి చోటాలు, నీడలా ఫాలో అవడాలు ఎవరి పని? ఎవరి బాయ్ ఫ్రెండ్ పనే చెప్పండి. బాయ్ ఫ్రెండా? పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే చంపేస్తా. ఏంటి చిత్ర నువ్వు కూడానా? మరి లేకపోతే ఏంటి మ్యామ్? నేను వచ్చినప్పటి నుంచి మీరు ఇలాగే అంటున్నారు. ఇప్పటిదాకా మీరు పట్టించుకోలేదు, ఎవరిని పట్టుకోను లేదు. ఇప్పుడు మమ్మల్ని వదిలేయమంటే ఎలా? నవ్వేది చాలు. చలో చలో. చిత్ర చిత్ర చిత్ర. మ్యామ్, ఒక చిన్న డౌట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగ మొహాలే. ఆబ్వియస్లీ. నువ్వు నేను తప్ప. మరి నిన్ను అర్థం చెప్తావా? అడగండి మ్యామ్. ఈ ముస్లిం వాళ్ళందరూ నన్ను జనరేటర్ జనరేటర్ అంటున్నారు. అంటే ఏంటమ్మా? పేరు పెట్టిందే నేనే కదా. ఏమన్నా? ఏం లేదు మ్యామ్, జనరేటర్ అంటే కరెంట్ పోయినప్పుడు వేసుకుంటారు కదా, అదే జనరేటర్. అది కాదు, నాకు జనప్రియ అని మంచి పేరుంటే జనరేటర్ అని పిలుస్తారేంటమ్మా? అంటే అది పర్లేదు, నేను ఏమనుకోను, కొంచెం చెప్పమ్మా. అది ప్రకాష్ సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ లేనప్పుడు ఆయన కరెంట్ ఇచ్చేది మీరేనంటగా. ఓ దొంగ మొహల్లారా, నన్నంత మాట అంటారా? మీకు ఏ ఫ్యూజులు లేనోడు వస్తాడే? మీ బతుకంతా చీకటేనే, క్యాండిల్స్ పెట్టుకుని బతకాలే మీరు. మేడం, ఏంటే ప్రకాష్ సార్ ఇంట్లో కరెంట్ పోయిందంట. మీరు వస్తే జనరేటర్ వేసుకుంటారంట. వెళ్తారా? నీ అయ్యా నిన్ను, నీకు జనరేటర్.